నమస్తే అండి. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. భక్తునికి సాక్ష్యం చెప్పడానికి భగవంతుడే దిగివచ్చి కొలువై ఉన్నటువంటి ఒక క్షేత్రం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరుకి దగ్గరలో అంటే గుంటూరు నుండి 30 కిలోమీటర్ల దూరంలో పొన్నూరు అనేటటువంటి ఒక పట్టణం ఉంది. అంటే పొన్నూరు అంటే తమిళ రాజులు ఒకప్పుడు పరిపాలించారట. అంటే పొన్న అంటే బంగారం అని, ఊరు అంటే గ్రామం అని, స్వర్ణపురి అని దానికి అర్థం. అంటే వాడుకలో అది పొన్నలూరు కాస్త ఇప్పుడు ప్రస్తుతం పొన్నూరుగా మారింది. ఈ గ్రామంలో ఒకప్పుడు ఆ గ్రామంలో కేశవయ్య అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడట. అతనికి చాలా కాలం సంతానం కలగలేదు. అయితే ఒక గురువుగారి ఆజ్ఞ మేరకు కాశీ వెళ్లి స్వామిని దర్శనం చేసుకుంటే నీకు సంతానం కలుగుతారని చెప్పారట. ఆయన చెప్పిన మీదట ఈ కేశవయ్య తన మేనల్లుడైనటువంటి గోవిందయ్యను తీసుకొని కాశీ పట్టణానికి వెళ్ళి అక్కడ విశ్వేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి ఒక నారాయణుని యొక్క అంటే శ్రీ మహావిష్ణువు యొక్క దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామిని దర్శనం చేసుకొని స్వామికి చెప్పాడట. స్వామి, నేను చాలా కాలం నుంచి సంతానం లేక బాధపడుతున్నాను. కనుక నాకు ఒక ఆడపిల్లని ప్రసాదించు. ఆడపిల్ల పుట్టినట్లయితే ఈ నా మేనల్లుడికిచ్చి వివాహం చేస్తాను. నన్ను కనికరించు అని ప్రాధేయపూర్వకంగా నమస్కారం చేసుకున్నాడట. చేసుకొని తిరిగి వచ్చారట. తర్వాత కొంతకాలానికి ఆయన భార్య గర్భం ధరించి భగవంతుని దయ వలన నవమాసాలు నిండిన తర్వాత ఒక చక్కటి ఆడపిల్లకు జన్మనిచ్చిందట. ఆ పిల్ల చక్కగా పెరిగి పెద్దయి యుక్త వయస్సుకి వచ్చిందట. పెండ్లి వయస్సుకి వచ్చిన తర్వాత ఈ కేశవయ్య ఒక అంటే వేరే వేరేగా సంబంధాలు చూస్తున్నాడట. ఇది గోవిందయ్యకు తెలిసి, "ఏంటి మామయ్య, నువ్వు ఆ రోజు ఆడపిల్ల పుడితే నాకిచ్చి వివాహం చేస్తానన్నావు కదా! వేరే సంబంధాలు ఎందుకు చూస్తున్నావని అడుగుతాడట. అంటే గోవిందయ్య కొంచెం చూడడానికి అందంగా ఉండడట. అంటే మంచి తెలివి గలవాడు, బుద్ధి కలిగినటువంటి వాడు. కానీ రూపంలో కొంచెం అందంగా ఉండడట. సామాన్యంగా ఉంటాడట. అందువలన వాళ్ళ మామయ్య ఏమనుకున్నాడంటే, ఇంత చక్కనైన నా కుమార్తెను ఈయనకివ్వడం ఎందుకు? ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేద్దామని మనసులో అనుకుని సంబంధాలు చూస్తున్నాడట. అయితే ఈ గోవిందయ్య వెళ్లి అడుగుతాడట. "మామయ్య, ఆ రోజు నువ్వు అక్కడ కాశీలో శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయంలో ఇలా స్వామి ముందు ప్రతిజ్ఞ చేశావు కదా!" అంటే, "అయితే దేవుడొచ్చి ఏమన్నా సాక్ష్యం చెప్తాడా ఏంటి? సాక్ష్యమేముందని నేను చెప్పాననడానికని" అంటాడట. అయితే ఇతను చాలా బాధపడి ఈ మేనల్లుడు కాశీకి వెళ్లి అక్కడ విశ్వేశ్వరుని దర్శనం చేసుకొని తర్వాత ఈ శ్రీ మహావిష్ణువు ఉన్నటువంటి ఆలయానికి వెళ్లి, "స్వామి, ఆ రోజు మా మామయ్య నిన్ను ప్రాధేయపూర్వకంగా నాకు సంతానం లేదు. నాకు ఆడపిల్ల పుడితే ఈ మేనల్లుడికిచ్చి వివాహం చేస్తానని చెప్పాడు కదా! కానీ ఇప్పుడు ఇవ్వనని చెప్తున్నాడు. సాక్ష్యం ఏముంది?" అని అడుగుతున్నాడు. కాబట్టి "నువ్వు నా కోసం వచ్చి సాక్ష్యం చెప్పమని" అడిగాడట. అడిగితే అప్పుడు శ్రీ మహావిష్ణువు కాశీ విశ్వేశ్వరుని సహితంగా కూడి వచ్చి సాక్ష్యం చెప్పి శిలారూపంగా అక్కడ నె నెలకొని ఉన్నాడట. అంటే ఈ ఈ నెలకొని ఉండి వారిద్దరికీ వివాహం జరిపించాడట. అంటే ఇక్కడ భగవంతుడు ఎంత భక్త సులభుడు అనేది మనకు అర్థమవుతుంది. ఇది ప్రత్యక్షంగా కథ కాదండి, జరిగినటువంటి విషయం. అది మన పొన్నూరులో సాక్షి భావనారాయణ స్వామిగా స్వామి వెలుగొంది ఉన్నాడు. అంటే సాక్షి భావనారాయణ స్వామి అదే ఆలయ ప్రాంగణంలో కాశీ విశ్వేశ్వర స్వామి ఇద్దరూ కొలువై ఉన్నారు. అంటే శివకేశవులకు అభేద్యం లేదు, ఇద్దరూ ఒకటే అని చెప్పడానికి ఇది నిదర్శనం.
ఇక్కడ అంటే ఎవరికైనా భార్యాభర్తల మధ్య అన్యోన్యతా లోపం ఉన్నా, అంటే ఎప్పుడు కొంతమంది మనస్పర్ధలు ఉంటూ ఉంటాయి. అలా ఉన్నా, వివాహం ఆలస్యం అవుతున్నా, వివాహ సంబంధమైన ఏ దోషాలున్నా కూడా ఇక్కడికొచ్చి స్వామికి ప్రాధేయపూర్వకంగా అంటే శరణాగతితో వేడుకుంటే వారి యొక్క సమస్యలు తీరుతాయి. సర్వే జనా సుఖినో భవంతు.